కానీ రైట్. గురువుగారు ఆ! ముఖ్యంగా ఇటు హిందువుల గురించి గాని, దేవుళ్ళ గురించి గాని హేళనగా మాట్లాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హిందువులే అనుకోవచ్చా? ఈ మధ్య డౌటా? కాలంలో మీరు చూ చూ చూసే ఉంటారా? నేనే దేవుడిని అని చెప్పి చాలా మంది బయటకొస్తూ ఉన్నారు గదా! దేవుళ్ళా? ఆ! ఎవరోళ్ళు? చూడలేదా మీరు? తెలీదమ్మా. దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను బాబోయ్! పంపించాడు. బాబోయ్! నేనే దేవుడిని. ఏం సమస్యలు జరుగుతుంది? తీరుస్తాను అని చెప్పి. ఆ! మరి మనలోనే ఇలా ఉన్నప్పుడు వేరే మతాలకి మనం అలసిచ్చినట్టు అవ్వదా? ఖచ్చితంగా. మాట్లాడుకోవడానికైనా, లేకపోతే ఖచ్చితంగమ్మా. మన దేవుళ్ళని కించపరచడానికైనా? ఖచ్చితంగమ్మా. ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు నేను హిందీలో ఎప్పుడూ చెప్పాను ఓ మాట. హిందుస్తాన్ కి శత్రు కిరస్తానీ నహీ, పాకిస్తానీ నహీ, సిర్ఫ్ హిందుస్తాన్. ఉస్కో మార్ దో సబ్ ఠీక్ హో జాతా హై. లేపోతే ఆడెవడో 2 చేతులు ఇలా అంటే దేవుడైపోతాడా? ఇలా అంటే దేవుడైపోతాడా? ఇప్పుడు చిన్నప్పుడు బోర్డు మీద రాసేవాళ్ళం. దడిగాడు వానసిరా అని. చిన్నప్పుడు బోర్డు మీద మాకు బ్లాక్ బోర్డ్ ఉంటే స్కూల్లో. ఆ మాదిరి ఇంకోటి రాయి. దేవుడు ముసలివాడు కాదు. ఇటు నుంచి ఇటు రాసాం. మళ్ళీ అటు నుంచి చదువు. సంతోష్ గారు మొహం చూడండి, రెడ్డి గారు మొహం చూడు. ఆహా! ఆహా! దేవుడు ముసలోడు కాదు. ఇటు నుంచి చదివితే ముసలోడు దేవుడు కాదు. కదా! శరీరం అనేది కర్మ కొద్దీ వస్తుంది. ఇంకో జోకురా మొన్న తోడేలు, సింహం మీటింగ్ పెట్టుకున్నాయి. ఓకే. తెలీదండి మానవత్వం స్టార్. మానవత్వం స్టార్ అదే రెడ్డి గారు చూడు. మానవత్వం స్టారును వీపీను ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఏది కుందేలుని ఎలా రక్షించాలి అని. ఆ! తోడేలు, సింహం పులి ఈ 2 క్రూర జంతువులు మీటింగ్ పెట్టుకున్నాయి. కుందేలుని ఎలా రక్షించాలి మానవత్వం గురించి. ఆ! ఇప్పుడు ప్రపంచంలో కోట్ల మంది మానవులను చంపిన మతాలు మీటింగ్ పెట్టుకోవడం ఏంటండి? మానవత్వం పండుగ అది అదన్నమాట. మానవత్వం స్టార్. షూర్. చెప్పురా. కాదు. ఈ అమ్మా మధ్య కాలంలో ఇది తల్లి. చూస్తున్నారా? మన దేవుళ్ళ గురించి, దేవి దేవతల గురించి, టెంపుల్స్ మీద ఉన్న వాటి గురించి గూడా అన్వేష్ అన్న వ్యక్తి చాలా కించపరిచేటట్టు మాట్లాడారు. అయిపోయింది 26కి వచ్చాం కదమ్మా. ఏదో ఇప్పుడు అదేం సినిమా నాన్న అది మాతృదేవోభవ సినిమాలో ఆఖరి సాంగ్ ఏంటి తెలుదా? పాడరా. ఆఖరితో మొత్తం మధ్యలోనో రాలిపోయే పువ్వా ఓకే. ఆ సాంగ్ వేసుకో అంతే. అతనికి బ్యాక్‌గ్రౌండా? అంతే కదా అయిపోయింది. రాలిపోయే ముందు అలా వాగేసి రాలిపోతారు అంతే. తర్వాత కాలిపోతారు. అదేదో ఇప్పుడు మనం అతను యూట్యూబ్ చూడడం, తద్వారా అతను డబ్బులు రావడం, ఆ జబ్బుల నుంచి గబ్బు పనులన్నీ చేయడం. అతని దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 14 ఏళ్ళ అది మళ్ళీ అడ్వైన్ జంతువులు తినడం. ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? నేను హిందువుని కాదనా? హిందువుని చెప్పేస్తాను. హానెస్ట్ బాయ్, గుడ్ బాయ్ అంతే. ఓకే. అంతే. నువ్వు టైటిల్ పెట్టుకో. అన్వేష్ గుడ్ బాయ్ అంటుంది రాధమానంద పెట్టుకో. అదే పెడతాను నేను మరి. ఏదన్నా పెట్టు. తర్వాత మీకు ఫోన్ వస్తది. గురువుగారు నన్ను గుడ్ బై అన్నారు. థాంక్ యూ సో మచ్ అండి బాబోయ్ అని కర్మ. చెప్పి. నాకు సపోర్ట్‌గా మీరు నిలుచుకున్నారు అని చెప్పి. కానీ గురువుగారు అడ్డమైన జంతువులు తినే జంతువు గుడ్ బై ఎలా అవుతాడు? ఇప్పుడు మనిషే కానప్పుడు నువ్వు చెప్పాము. అది జనాలు తెల్లదా ఏంటి? ఇప్పుడు తెల్లగా ఉన్నాడు అన్నాం అనుకో ఎవరినన్నా, ఆడికి తెలదా? ఆ కలర్ ఉన్నవాడికి తెలదా ఏంటి? అలాగా. కాదు. మళ్ళీ మీరు పొద్దున్న మీరొకటి ఇచ్చారు గదా! గత కొన్ని సంవత్సరాలుగా వీటికి సమాధానాలు చెప్పండి. చెప్పినోడు మాతో డిబేట్‌కి రండి అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అందరికీ చెప్తానే ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా రాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు నిన్నెవరైనా ఆ! 6 అడుగులు పైన ఉన్న వాళ్ళు ఇక్కడ పోటీలకి అర్హులు అన్నారనుకో, నువ్వు వెళ్తావా? నేను లేడు కదా! సేమ్ అక్కడ కూడా అంతే కదా. ఊరికే ఉదాహరణకి చెప్పాను తల్లి. నీకు అర్థమైందమ్మా? ఓకే. అర్థమైందా? ఆ! మనం ఏం అడిగాం? నిజాయితీ కలిగిన వాళ్ళు రమ్మన్నాం. అక్కడ నిజాయితీ లేదుగా. ఇప్పుడు నువ్వు అక్కడ ఓన్లీ ఆ పేపర్ చూస్తున్నావు. నేను వాట్సాప్లో లేదా మెసెంజర్లో నన్ను అలా ఇలా తిట్టేస్తారు ఆక్రోషన్ స్టార్లు. ఏ స్టార్లు? ఆక్రోషన్ స్టార్. మానవత్వం స్టార్ ఎందే చెప్పానా నీకు? ఇంకోటి ఆవేశం స్టార్ ఉన్నాడు తెలుసుగా. అలా ఆక్రోషన్ స్టార్లు ఇక్కడికి వచ్చి తిట్టేస్తారు. అరే ఒరే తురే అని. నేను వారికి రిప్లై ఇస్తుంటాను. కానీ మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. ఎలిగేషన్ అంటే అంటే ఇక మీరు అసలు హిందువే కాదు, మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అది ఇది అని చెప్పి. ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు?
కదమ్మా ఇప్పుడు ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు? అలా అన్నోడు కూడా హిందువులకే కదా పుట్టాడు. అర్థమైందా? అవును. కానీ మీరు ఎక్కడ కూడా ఎందుకని మీ పర్సనల్ గా ఎవరు మీ గురించి మాట్లాడినా మీరు ఎందుకు బయటకు వచ్చి ఎక్కడ కూడా ఇది కాదు అని మరి చెప్పుకోరు? ఏం చెప్పాలి? ఉమ్. ఏం అంటే చెప్పాలి? అవసరం లేదు నాకు అనా? కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు నిన్నెవరో అనుష్కలా ఉన్నావన్నారు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? చెప్పు నాన్న, ఇవ్వాలా? నీకు తెలుసా తెలదా? నాకు తెలుసు. అలాగా నాకు తెలుసు కదా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అని ఎవరైనా నిరూపించమను. ఉమ్. అమ్మా, నేను చెప్పింది అబద్ధం అని నిరూపించమను. ఈ దేశంలో అందరూ హిందువులే. భీతి చేత మతం మారిన వాళ్ళు ముస్లింలని చెప్పుకుంటున్నారు. నీతి లేక మతం మారిన వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మొత్తం అంది హిందువులే. పాట కూడా పాడాం కదమ్మా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. కొత్త పాట కూడా వచ్చింది, విన్నారా? కొత్త పాట? ఆ. ఏం పాటమ్మా? వినలేదా మీరు? తెలీదు. కొత్త పాట మళ్ళీ కొత్తగా రచించారు. ఈ మధ్య గృహప్రవేశాలకు కూడా జీసస్ ఫోటోలు పెట్టి మరి ప్రవేశిస్తా ఉన్నారు. చూసారా మీరు? చెప్పండి గురుగారు, ఇది ఉందా అసలు గృహప్రవేశాలకి వాళ్ళ ఫోటోలు అలా గృహం ఉందా? ఎందుకు లేవు? గుడారాలు కదమ్మా, అది ఉన్నది గృహం కాదు కదమ్మా. ఆ. గుడారాల పండుగ అది కదా నువ్వు విన్నది. గృహప్రవేశం అనేది లేదు. అంటే ఇప్పుడు మొన్న సంక్రాంతికి తెలుసు కదా, ఉమ్. చెరుగల్ల తెచ్చి అవును. కట్లు పెట్టి కొండబెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏంటి మేళతాళాలు, మేళతాళాలు, దోస్తాంబం, మామిడి తోరణాలు, ఒక బొట్టు తప్ప సమస్తమును ఇది అంతయును వాణి సృష్టియే, వారి ముష్టియే. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి అస్తిత్వం లేదు. అంటే ఏంటమ్మా, బేస్ లేదు. అందుకని కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. ఉమ్. అందుకే ఈ రోస్ట్. అందుకే దే డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్. అది తల్లి. కానీ మీరు ఎక్కడ అసలు తగ్గట్లేదుగా, ఆగట్లేదుగా, రోస్ట్ చేస్తూనే ఉన్నారు అసలు. సరే మీరు రోస్ట్ చేస్తున్నారు, వాళ్ళైనా ఆగుదామా అంటే వాళ్ళు ఆగట్లేదు. కాదమ్మా.